शांति। ओ शांति। ओ शांति। ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మను ప్రత్యక్షం చేసేవారిని. సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని, శక్తివంతుడను, నిర్విఘ్నుడను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన అవ్యక్త జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ అవ్యక్త మురళి, సండే స్పెషల్ మురళి 16/12/2000, 16/12/2000 రివైజ్డ్ మురళి మనం ఇవాళ చూస్తున్నాం. హెడ్డింగ్: సాక్షాత్తు బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభం అవుతాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఏ విధంగా తయారవుతాను, ఈ సాక్షాత్కారాలు చక్కగా ప్రారంభమవుతాయి. కానీ నేను కర్మయోగి ఫరిస్తాగా ఏ పని చేసినా కర్మయోగి లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఎలా పాసిబుల్ ఈరోజు చూద్దాం. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత బాప్ దాదా తన బ్రాహ్మణ పరివారాన్ని, ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంతటి ప్రియమైన ప్రపంచం. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకొని పరమాత్మని గుర్తించేవాన్ని బ్రాహ్మణులు అంటారు. నేను ఆత్మ పరమాత్మని గుర్తించాను. ఎవరి ద్వారా గుర్తించాను? బ్రహ్మ దాదా లేఖ్రాజ్ ఒక మీడియేటర్ ద్వారా గుర్తించాను. ప్రపంచమంతా గుర్తించారా అంటే లేదు. ప్రపంచంలో చాలా కొద్ది మంది బ్రాహ్మణ పరివారం ఉన్నారు. సో పిల్లలైన మీ అందరి మస్తకంపై ఒక భవిష్య భాగ్య సితార మెరుస్తూ ఉంది. మరి అందరూ ఒకేలాగా ఉన్నారంటే లేరు. నెంబర్ వారిగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సితారాల్లో భగవంతుని గుర్తించే మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ట భాగ్యపు మెరుపు మెరుస్తూ ఉంది. ఏ తండ్రి గురించి అయితే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలియదు, నేతి నేతి మాకు తెలియదు అని అన్నారు, ఆ తండ్రి సర్వశక్తివంతుడు పాయింట్ ఆఫ్ లైట్ యొక్క పరిచయం మనకి ఎవరు చేశారు? దాదా లేఖరాజ్, బ్రహ్మ బాబా. మరి ఎంతగా ఈ భాగ్యం ఎంతగా మనకి ప్రాప్తిస్తుందంటే, సాధారణ ఆత్మలైన మనకి పరమాత్మని గుర్తించే అంత శక్తి లభించింది. భగవంతుడు కూడా ఒక సాధారణ తనువులోకే వస్తారు. సాధారణ ఆత్మలైన పిల్లలం మనం వారిని గుర్తించాం. అసలు ఈరోజు ఈ సభ చూడండి, ఎవరు కూర్చొని ఉన్నారు? మిలియనీర్లు, బిలియనీర్లు, కోటీశ్వర్లైన కూర్చున్నారా? సాధారణమైన ఆత్మలు కదా ఉన్నారు. బాబాకు పేదల పెల్నిటి అనే గాయనం ఉంది. అంటే భగవంతుడు గరీబ్ కా నివాస్, పేదవారికి ఎంతో హెల్ప్ చేస్తారు అని అంటారు. మరి బుద్ధివంతులకే బుద్ధివంతుడైన బాబా మిలియనీల బుద్ధిని మార్చలేరా?
అదేమంత పెద్ద విషయమా? భగవంతుడు ఎవరి బుద్ధినన్నా మార్చడం పెద్ద విషయమా? కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారయ్యుంది. అదేంటంటే పరమాత్మ కార్యంలో చుక్క చుక్క కలిసి చెరువు తయారవ్వటం అనేది అనేకాత్మల భవిష్యత్తును తయారవ్వనివ్వాలి. 10, 20 మందిది కాదు. అనేకాత్మల భవిష్యత్ అంటే ఎంతో మందికి భగవంతుడి భగవంతుడి పరిచయాన్ని ఇచ్చి వారి భాగ్యాన్ని తయారు చేయాలి. మీరంతా ఎంతగా తనువు, మనసు, ధనం సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితారాలుగా కూడా తయారయ్యారు. ఒక్కసారి నేను ఆత్మ ఒక సఫలతా సితారను అనేది అనుభవం చేసుకుందాం. మరి భగవంతుడు ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇస్ ద బర్త్ రైట్ అనే వరదానం అయితే ఇచ్చారు. మరి మీరందరూ కూడా నేను సఫలత నక్షత్రాన్ని అని ఈ విధంగా భావిస్తున్నారా? భవిష్యత్తు కోసం మీ భాగ్యాన్ని మీరు తయారు చేసుకుంటున్నారా? పరమాత్మ ఇచ్చిన ప్రాప్తులను మీ దగ్గర పోగు చేసుకుంటున్నారా? బాప్ దాదా వద్దకి కొంతమంది పిల్లల సంకల్పం చేరుకుంది, థాట్ చేరుకుంది. బయట వారైతే పాపం అభాగ్యులు, కానీ బ్రాహ్మణ ఆత్మలు అభాగ్యులు కాలు. బ్రాహ్మణ ఆత్మలు అభాగ్యులు కారు, భాగ్యం లేనటి వారు కాదు. ఆలోచన పరులు, వివేకవంతులు. అందుకే కదా ఈ వివేకంతో పరమాత్మని గుర్తించాం. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం తలెత్తుతుంది. అదేమిటో చెప్పమంటారా? బాబా అడుగుతున్నారు. మీరందరిలో ఒక వీక్ థాట్ జనరేట్ అవుతుంది. అదేంటో చెప్పమంటారా? వినాశనం అవుతుందా లేదా? అసలు ఎప్పుడవుతుంది వినాశనం? రోజు మురళిలో వింటాం సత్యుగ స్థాపన, కలియుగ వినాశనం. ఒక గోల్డెన్ ఏజ్ అనేది వస్తుంది అంటాం. అసలు వినాశనం అవుతుందా అవ్వదా? సో ఇది 2000 మురళి కదా. 99 యొక్క చర్చ కూడా పూర్తయ్యి 2000 లోకి ఎంటర్ అయ్యాం. 2000లో వినాశనం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ బాబాకి నవ్వొచ్చే విషయం ఏంటంటే, మీకు ఈ కలియుగం, సత్యుగం మధ్యన సంగమ యుగం ఉంది కదా. సంగమ యుగంలో నేను పరంధామం నుంచి మీకోసం వచ్చానే, మీ భాగ్యాన్ని తయారు చేయడానికి వచ్చానే. మీకు నా కంపెనీ నచ్చట్లేదా? బాబా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు సత్యుగంలో కూడా పరమాత్మ దొరకరు, కానీ సంగమ యుగంలో దొరికారంటే ఈ సంగమ యుగం ఎప్పుడు వినాశనం అవుతుందని ఆలోచిస్తూ ఉంటే అలాంటి పిల్లని చూస్తే ఎంతో నవ్వొస్తుంది. ఈ సంగమ యుగంలో ప్రతి క్షణం మీ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి సెకండ్ మీరు సఫలతను తయారు చేసుకోవచ్చు. మరి ఈ సంగమ యుగమే వినాశనం అయిందంటే ఇంకా ప్రాప్తులు కానీ, సఫలత కానీ మీరు తయారు చేసుకోవడానికి మీకు టైం కూడా ఉండదు కదా. కొంతమంది అంటారు, నా దగ్గర సంపాదన ఉంది, నేనది సేవలో పెట్టాలనుకుంటున్నారు. కానీ సేవలో పెడితే ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే లోపల వినాశనం అవ్వితే నేను పెట్టిందంతా వేస్ట్ ఏమో, నా భాగ్యాన్ని నేను తయారు చేసుకోలేనేమో అనుకుంటారు. దీనికి బాబా చెప్తున్నారు, ఒక్క సర్వీసబుల్ సంకల్పంతో మీరు కొంచెం ఇచ్చిన ఒకదానికి 10 రెట్లు సంపాదన అనేది జమ అయిపోతుంది. 10 రెట్లు భాగ్యం జమ అయిపోతుంది. నేనిచ్చింది యూజ్ చేస్తారా లేదా అనేది సెకండరీ. ఇచ్చాము అంటే భగవంతుడి ఖాతాలో పుణ్యం తయారవుతుంది. సో
వినాశనం ఎప్పుడవుతుంది? అవుతుందా? అవ్వదా? నెక్స్ట్ ఏమవుతుంది? అనే దాంట్లో మీరు ఫస్ట్ లేజీగా అవ్వకండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. మరి సదా మాస్టర్, రచయిత, పరమాత్మ ఆధీనం అయ్యి ఉన్నారు కదా! రచనా సమయం మీ ఆజ్ఞాసారంగా నడుస్తుంది. సో, నేనెవరు? మాస్టర్ రచయితను. నా రచన సమయం. ఆ సమయం నా ఆజ్ఞ అనుసారంగా తయారవుతుంది. నేను పురుషార్థం చేసి, ఎఫర్ట్ చేసి, కంప్లీట్ పవిత్రంగా అయ్యి ఎవర్ రెడీగా అవుతే కదా! నేను ఈ శరీరాన్ని వదలగలను. సో, జీవన్ముక్తి వారసత్వం తీసుకోవడానికి ఛాలెంజ్ కూడా చేస్తారు. ఒక్క క్షణంలో జీవనముక్తి. ఒక్క క్షణంలో జీవనముక్తి లభించడానికి మీరు అంతటి సంకల్పాన్ని చేశారా? బాప్ దాదాకు నెక్స్ట్ పిల్లల ఆటని చూస్తే చాలా నవ్వొస్తుంది. ఫస్ట్ ఏమో వినాశనం ఎప్పుడవుతుంది అంటారు. ఇప్పుడున్న సమయాన్ని యూజ్ చేసుకోకుండా. సెకండ్ ఏమో ఆడుకుంటూ ఉంటారు. ఏంటా ఆట? చిన్న చిన్న విషయాలను పట్టించుకొని, డెప్త్‌లోకి వెళ్ళి, మైండ్‌ను పాడు చేసుకొని, వాయుమండలాన్ని పాడు చేసి, మనుషుల్ని డిస్టర్బ్ చేసి, స్వయం డిస్టర్బ్ అయిపోతారు. సో, ఇలా చిన్న చిన్న విషయాలు పట్టుకొని వేలాడుతూ ఏం చేస్తారు? తమ సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఈరోజు బాబా మురళి వినిపించడం లేదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సమాచారాన్ని ఇస్తున్నారు. చిన్న విషయాలు పట్టుకొని మీరు సమయాన్ని వేస్ట్ చేయకండి. ఆ చిన్న విషయాలను లైట్‌గా తీసుకొని మీకు ఆ అలవాటు ఉండాలి. ఆ చిన్న విషయాల ప్రభావంలో కూడా మీరు రాకూడదు. అభిరుచితో వినడం, వినిపించడం అటువంటి వాయుమండలాన్ని తయారు చేయడం ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న చిన్న విషయాలు పట్టుకునే ఈ ఆటను ఇక ఆపేస్తారా? సదా వింటూ, వినిపిస్తూ, ఇముడ్చుకుంటూ, అనుక్షణం పరమాత్మని అనుసరించాలి. सदा भगवान के साथ रहना, భగవాన్ కో ఫాలో కర్నా. ఈ స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని బాప్ దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీరు ఎలాంటి ఎగ్జామ్‌లో అయినా పాస్ అవ్వాలి అనుకుంటే, పాస్ పరమాత్మకి దగ్గరగా ఉండండి. ఇక్కడ 3 రకాల పాస్ చెప్తున్నారు. ఒకటి ఎగ్జామ్స్‌లో పాస్ అయ్యే ఆ పాస్. ఇంకొకటి పరమాత్మకి దగ్గరగా ఉండే హిందీ పాస్. ఇంకొకటి పరమాత్ ఏదన్నా విషయం వస్తే దాన్ని పాస్ చేసేసి ముందుకు వెళ్ళగలగాలి. క్రాస్ చేయగలగాలి. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్? నేను పరమాత్మకి దగ్గరగా ఉంటే मै ఆత్మ భగవాన్ కే పాస్ హూ. భగవంతుడి దగ్గరగా ఉంటే ఏ ఆబ్‌స్టికల్‌నైనా నేను ఈజీగా క్రాస్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎగ్జామ్ ఈ ఈ లైఫ్ అనే ఎగ్జామ్‌లో నేను పాస్ కూడా అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ అబూ వాళ్ళున్నారు. భగవంతుని దగ్గరగా చూస్తారు. మురళిని వింటారు. పరమాత్మ సన్ముఖంలో ఉంటారు. ఎప్పుడన్నా చిన్న దొంగతనాలైనా బికాస్ పెద్ద పరివారం కదా! దొంగతనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే బయట వాళ్ళు ఎంతో మంది మౌంట్ అబూ విజిట్ చేయడానికొస్తారు కదా! మీరా విషయాలను చూసి అలాంటి అన్‌సర్టెయిన్ విషయాలేవన్నా ఉంటే అవి చూసి మీరు వదిలేయాలి కానీ, దాన్నే పట్టుకొని వేలాడకూడదు. దాన్ని పాస్, లెట్ గో చేసేసి ముందుకు వెళ్ళగలగాలి. ఈ విధంగా मैं आत्मा భగవాన్ కే పాస్ హూ అనే ఒక సమాచారాన్ని బాగా ఇముడ్చుకోవాలి. దేశ విదేశాల్లో ప్రతి ఒక్కరు బ్రహ్మ బాబాని ఎంతగా నిశ్చయం చేసుకుంటారంటే,
బ్రహ్మ బాబా యొక్క లైఫ్ ని వారు అనుభవం చేసుకుంటారు. ఇండియన్స్ కంటే ఫారినర్స్ చాలా ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. మరి కొంతమంది అంటారు, వినాశనం ఎప్పుడవుతుంది? ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే ఇక వినాశనం అయిపోతుందేమో అనే స్థితిలోకి వస్తారు. బాబా చెప్తున్నారు, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా నేనైతే చెప్పను. కానీ ఆ నెక్స్ట్ మినిట్ ని ఎలా టాకిల్ చేయాలి అనే యుక్తిని వివరిస్తాను. అంతేకాని వినాశనం ఎప్పుడవుతుందనే సమయం ముందే చెప్పేస్తే ఇంకా నెంబర్ వారీగా ఉండరు కదా! అందరూ ఒకేలాగా ఉంటారు. సో, నెక్స్ట్ మినిట్ అవుతుంది అనే విషయం కాదు. ఇయర్ అవుతుందనే విషయం కాదు. ఎప్పుడన్నా అవ్వచ్చు. కానీ అవ్వడం చాలా అచానక్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అవ్వచ్చు. అందుకే కదా ప్రతిరోజు మనకి విషయాలు వినిపిస్తున్నారు. నేను ఆత్మ ఈ ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి? నా పుణ్య ఖాతాను ఎలా జమ చేసుకోవాలి? సో, ఈ విధంగా నలువైపులా బాప్ దాదా సమానంగా అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకునే వారికి, నిశ్చయ బుద్ధి విజయాత్మలకి, సదా పాత ప్రపంచం, పాత సంస్కారాలకి వీడ్కోలు ఇచ్చి, కొత్త సంస్కారాలను తయారు చేసుకునే వారికి, స్వభావ సంస్కారాల కారణంగా బలహీనంగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వగలగాలి. ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఇలాంటి పిల్లలకి భగవంతుడు కూడా యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाला माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग నమస్తే ఓం శాంతి. ఈ రోజుటి వరదానం. శుభ చింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహి భవ. నేను ఆత్మ మనుషులు ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, శుభ చింతక అంటే పాజిటివ్ థాట్ ని జనరేట్ చేస్తాను. ప్రతి ఒక్కరి పైన స్నేహాన్ని చూపిస్తాను, ప్రేమను చూపిస్తాను, పాజిటివిటీనే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి సంస్కారాలు మనకి నచ్చకపోవచ్చు. ఎవరైనా మనుషులు మనకి నచ్చకపోవచ్చు. నేను వారిని చేంజ్ చేస్తానా అంటే చేంజ్ చేయను. బికాస్ వారిలో కూడా ఆ హ్యాబిట్స్, ఆ అలవాటు లాంగ్ టర్మ్ నుంచి ఉన్నాయి. సో నేనేం చేయాలి? అలాంటి ఆత్మలకు కూడా సహయోగాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, స్నేహాన్ని చూపించాలి. ఈ విధంగా శుభ చింతకులుగా అయ్యి ప్రతి ఒక్కరికి ఎంతో పాజిటివిటీని ఇవ్వగలిగితే నేను ఆత్మ సర్వుల స్నేహిగా ఉండగలను. స్లోగన్: ఈ సమయంలో దాతగా అయినట్లయితే మీ రాజ్యంలో జన్మ జన్మాంతరాలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. దాతగా అవ్వాలి, ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వగలిగే స్థితి ఉండాలి. సో ఇది సండే మురళి, అవ్యక్త మురళి, స్పెషల్ మురళి. సో ఈ సండే ఇంటర్నేషనల్ థర్డ్ సండే కాబట్టి ప్రతి ఒక్కరూ యోగం కంబైన్డ్ గా చేస్తారు ఈవినింగ్ 6:30 to 7:30. సో ఈసారి యోగం యొక్క అభ్యాసం ఏంటి? నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మగాయి ప్రతి ఒక్కరి పైన శక్తివంతమైన కిరణాలను కురిపించగలగాలి. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, मैं आत्मा भगवान के पास रहता हूं, हर एक विघ्न को पास करता हूं, हर एक एग्जाम में पास होता हूं. నేను భగవంతుడికి దగ్గరగా ఉంటాను. ఏ అబ్స్టకల్ వచ్చినా దాన్ని దాటి వేస్తాను. ఆ చిన్న చిన్న వాటిని పట్టుకొని నేను ఆడను, ఎంజాయ్ చేయను, వాటిని వదిలేస్తాను. అట్ ద సేమ్ టైం నా ఈ జీవితం అనే ఎగ్జామ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అనే క్వెషన్ వచ్చినా దాన్ని పాస్ చేయడానికి ప్రయత్నిస్తా. వీటన్నిటికీ బేస్ ఏంటి? మే భగవాన్ కే పాస్ హూ. నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చలో.
relax. Om Shanti. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రికి ఎంతో దగ్గరగా ఉన్నాను. నేను ఆత్మ నా తండ్రి నుంచి సర్వశక్తులు అనే కిరణాలను తీసుకుంటూ నా ఈ శరీరంలో ప్రతి అవయవానికి ఆ శక్తిని పంపిస్తూ నా శరీరం అంతా పరమాత్మ శక్తులు టచ్ అవుతున్నట్టు అనుభవం చేసుకుంటాను. నాకు పరమాత్మ ఉన్నారు. సదా వారికి నేను తోడుగా ఉంటాను. సదా ఉన్నతమైన ఆత్మగా ఉంటాను. సదా పరమాత్మ స్నేహి ఆత్మగా అయ్యి స్నేహపు కిరణాలను అందరిపైన చల్లుతూ ఒక డిటాచ్డ్ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఆత్మ పరమాత్మ స్నేహిని. శుద్ధమైన ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను నా దగ్గరున్న పవిత్రతా శక్తి ద్వారా, సత్యతా శక్తి ద్వారా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకుంటూ సదా పరమాత్మ తోడును అనుభవం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. I, the soul, receive the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body with the God's power. I'm going to maintain a powerful stage. Oh, Shanti.